సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీరామ భక్తాంజనేయ దేవాలయం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోమం, అన్నం వితరణ కార్యక్రమం దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు ఏ లోటు లేకుండా నిర్వహించారు. దేవాలయ అర్చకులు మురళీకృష్ణ, రాపేలి దినేష్ అధ్యక్షులు, పాటి కుమార్ రాజు ఉపాధ్యక్షులు, చింతకుంట మల్లేశం ఉపాధ్యక్షులు, జక్కని రవి ప్రధాన కార్యదర్శి, దుమాల దశరథం సహాయ కార్యదర్శి, భీమనాథిని శ్రీనివాస్ కోశాధికారి, పత్తిపాక రఘునందన్ కార్యనిర్వాహక కార్యదర్శి, భీమనాథిని పవన్ ఉత్తమ కార్యదర్శి భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రామ భక్తాంజనేయ స్వామి శాంతినగర్ దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హోమం చేసి ఆంజనేయ స్వామి పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. దీనికి శాంతినగర్ భక్తులందరూ వచ్చి పాల్గొనడం జరిగినది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా పూజలు చేయడం జరిగింది, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మా దగ్గర కూడా ఒక 40 మంది ఆంజనేయ స్వామి భక్తులు మాలాధారణ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వారికి ఈ సంవత్సరం కూడా పూజ చేసినారు. ఇవి ఈ వాడకట్ట ఈ ఊరంతా కూడా 6 రేకులతో ఉండాలని మేము పూజ చేయించడం జరిగింది. దేవాలయ స్థానంలో ఈ సంవత్సరం హనుమత్ జయంతి సందర్భంగా చైత్రమాస పౌర్ణమి రోజున మంగళవారం రోజున ఉదయం కాలం 4 గంటల నుంచి స్వామివారికి అఖండ జలాభిషేకము, స్వామివారి నిత్య గోత్ర నామార్చన, అఖండ పంచామృత అభిషేకము, స్వామివారికి నిత్య పూజ అభిషేకం జరగడం జరిగినది. అలాగే స్వస్తి పుణ్యాహ వాచనము, నవగ్రహ పూజ, హనుమత్ యజ్ఞం చేయడం జరిగినది. ఇట్టి పూజలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క మహా అన్నప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించి హనుమత్ విజయోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. స్వామివారి యొక్క మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ సంతోషంగా ఉండడం చేయడం జరిగింది. ఇది భక్తాంజనేయ స్వామి కమిటీ వారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది.